కదంబమాల చెప్పే కథలకి స్వాగతం సుస్వాగతం అండి. ఇంకా కథలోకి వెడితే, భార్య చనిపోయి ఇప్పటికి 4 రోజులు గడిచిపోయాయి. తన అంత్యక్రియలకు వచ్చిన బంధువులు ఒక్కొక్కరుగా వెళ్ళిపోయారు. చివరికి ఆ ఇంట్లో నేను, నా పిల్లలు మిగిలాం. తను నాతో పాటు లేదు అన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. ప్రతి విషయానికి ఏమండి అనే పిలుపుకు నేను దూరమయ్యాను. నన్ను, నా పిల్లలను తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే తను ఇప్పుడు లేదు. ఎప్పుడూ మమ్మల్ని అతిగా ప్రేమించే తను మమ్మల్ని వదిలి వెళ్ళిపోయిన సందర్భాలు లేవు. ఒకవేళ పుట్టింటికి వెళ్ళినా కూడా మా గురించి ఆలోచించి సాయంత్రానికల్లా తిరిగి వచ్చేసేది. నిజానికి తను వెళ్ళడం నాకు ఇష్టం ఉండేది కాదు. వంట మరియు ఇతర పనులు చేసుకోవాల్సి వస్తుందనే స్వార్థం నాలో ఉండేది. సెలవు దినాల్లో నేను మరియు పిల్లలు టీవీ చూస్తూ ఆనందిస్తుంటే తను మాత్రం వంటింట్లో వంట చేయడంలో బిజీగా ఉండేది. ఎప్పుడైనా మాతో పాటు టీవీ చూడ్డానికి కూర్చుంటే, అమ్మా నీళ్ళు, అమ్మా తినడానికి ఏమైనా తీసుకురా, కొంచెం కాఫీ పెట్టవోయ్ అంటూ తనని మళ్ళీ వంటింట్లోకి పంపించేవాళ్ళం. నేను అడగకుండానే నా అన్ని పనులు చేసి పెట్టేది. ఇప్పుడు ఒక్క గ్లాసు మంచినీళ్లకు మరియు కప్పు కాఫీ చేసుకోవడానికి తను జతగా లేదన్న చేదు నిజాన్ని మరవలేకపోతున్నాను. తన ఇష్టాలు సహితం నేను గుర్తించలేకపోయాను. సినిమాలకు కానీ షికార్లకు కానీ తీసుకువెళ్ళలేకపోయాను. తను కూడా ఎప్పుడూ అడిగింది లేదు. ఆఫీసు నుండి లేటుగా వచ్చినప్పుడు ఎందుకు లేట్ అయింది అనే తన ప్రశ్నకి నిర్లక్ష్యంగా సమాధానం చెప్పేవాడిని. ఏమండి, పాలవాడికి డబ్బులు, పేపర్ వాడికి డబ్బులు, కరెంటు బిల్లు, పిల్లల ఫీజులు కట్టే విషయం మరీ మరీ గుర్తు చేసేది. చివరకు నాకు సంబంధించిన బీపీ మాత్రలు, షుగర్ మాత్రలు కూడా అయిపోకముందే తెచ్చుకోండని మరీ మరీ గుర్తు చేసేది. ఇప్పుడు అవన్నీ గుర్తు చేయడానికి తను లేదు. తన గురించి ఎప్పుడూ ఏది కావాలని నోరు తెరిచి అడిగింది లేదు. రాత్రి పని అంతా ముగించుకుని నా పక్కన పడుకున్నప్పుడు, ఏమండి గుండెల్లో నొప్పిగా ఉంది, నడుము నొప్పిగా ఉంది, కాళ్ళు నొప్పిగా ఉన్నాయి అన్నప్పుడు అవన్నీ పని అలసట వల్ల అని చెప్పి అటు తిరిగి పడుకునేవాడిని. చివరికి ఆ గుండె నొప్పి హార్ట్ అటాక్ రూపంలో వచ్చి తనను తీసుకువెళ్లే వరకు నేను గుర్తించలేకపోయాను. ఇంట్లో అంతా కొత్త, వంటింట్లో ఏది ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి. ఉదయం నుండి తిన్న ప్లేట్లు, పాత్రలు అన్నీ సింకు నిండా అలాగే పడి ఉన్నాయి. పిల్లలు ఏది పట్టనట్లు తమ తమ మొబైల్స్తో బిజీగా గడుపుతున్నారు. తను ఉన్నన్ని రోజులు అన్నీ సులభంగా అయ్యే పనులు ఇప్పుడు మాకు భారంగా అనిపిస్తున్నాయి. పిల్లలు తమకు కావాల్సిన నూడిల్స్ తిని ఖాళీ ప్లేట్స్ కూడా సింకులో పడేశారు. అన్ని పాత్రలు కడిగేసి ఫ్రిడ్జ్లో ఉన్న యాపిల్ పండు తినేసి పడుకుందామని భారంగా బెడ్రూమ్ వైపు నడిచాను. లైట్ ఆఫ్ చేసి పడుకుందామనుకునేలోపు గోడ మీద వేలాడుతున్న తన భావచిత్రాన్ని చూసి తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. తనను నిర్లక్ష్యం చేయకుంటే నేను, నా పిల్లలు ఇంకొన్ని రోజులు సంతోషంగా ఉండేవాళ్ళం అని తలుచుకుంటూ భారంగా కళ్ళు మూశాను. అదండి ఈ చిన్న కథ యొక్క సారాంశం. మనుషులు ఉన్నన్నాళ్ళు కూడా వాళ్ళ విలువ తెలీదు, అసలు పట్టించుకోరు కూడాను. వాళ్ళు దూరమయ్యాక ఇదిగో వాళ్ళ దాకా కష్టం వస్తే అలా అప్పుడు వాళ్ళ విలువ తెలుస్తుంది. అది కూడా తెలియని వాళ్ళు ఉన్నారులేండి ప్రపంచంలో. మళ్ళీ ఇంకొక వీడియోతో త్వరలో కలుద్దాం.